హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 47. నిజం చెప్పండి, మీ మీద నాకు చాలా గౌరవం ఉంది అంటాడు రిషి. ఆ గతం నేను తవ్వాలి అనుకోవట్లేదు రిషి అంటాడు ఆ ఫోటో ఫ్రేమ్ ని చూస్తూ. ఎందుకు తీసుకొచ్చారు దీన్ని ఇక్కడికి అని లాక్కోబోతూ అంటారు రాంబాబు గారు. రిషి అసలు ఆయన చేతికి ఆ ఫ్రేమ్ ఇవ్వకుండా, మీరు చెప్పండి అంకుల్, ఇందులో ఉన్నది ఎవరు, ఈయన ఎవరు అని అడుగుతారు వీరేంద్ర రెడ్డిని చూపించి. వెంటనే నేత్ర వాళ్ళ అమ్మని చూపించి ఈవిడ ఎవరు అని అడుగుతుంది. వాళ్ళ గురించి మీకెందుకు, ఎన్నో సంవత్సరాలు అయ్యింది వాళ్ళతో నా బంధాలన్నీ తెంపేసుకుని అని రాంబాబు గారు మాట్లాడుతూ ఉండేసరికి, చెప్పాలి అంటాడు రిషి. మా కుటుంబ విషయం ఇది అంటారు ఆయన. చెప్పాలి, ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. ఇందులో ఉన్నది ఎవరు అని అడుగుతారు ఇద్దరు ముక్తాసరిగా. నేత్ర, ఎందుకు వచ్చిందమ్మా గొడవ? ఈయనకి ఆ రూమ్ ఓపెన్ చేస్తే చాలా అంటే చాలా కోపం వస్తుంది తల్లి. మేమే ఎప్పుడూ పోలేదు అక్కడికి. అయినా మీరెందుకు వెళ్ళారు? ఆ ఫోటో ఏదో అక్కడే పెట్టేసి రండి అని కృష్ణవేణి గారు కూడా కంగారు పడుతూ ఉంటారు భర్త కోపం చూసి. మీరు ఆగండి ఆంటీ, ఇది తెలుసుకోవాల్సిన రోజు వచ్చింది, అది ఈ రోజే అని నేత్ర గట్టిగా చెప్తుంది సమాధానం. చెప్పండి, ఇందులో ఉన్నది ఎవరు అని రిషి మళ్ళీ అడిగేసరికి, నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఇలాంటివి ఇంకెప్పుడు చేయకండి. రిషి, చనువిచ్చాం కదా అని హద్దులు దాటితే తర్వాత నువ్వు ఎదుర్కోబోయే పరిణామాలు చాలా తీవ్రంగానే ఉంటాయి. మీరు కాబట్టి వదిలేస్తున్నాను. అదే వేరే ఎవరైనా అయి ఉంటే ఇంకోలా ఉండేది నా చర్య అని ఫోటో లాక్కుని పైకి అడుగులు వేస్తారు రాంబాబు గారు. అలా ఎలా అంటారు అంకుల్ మీరు? మీరు చెప్పి తీరాలి అంకుల్, చెప్పి తీరాలి, ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే అందులో ఉన్నది మా నాన్న కాబట్టి అని రిషి అనడంతో వెళ్తున్న రాంబాబు గారి అడుగులైతే అక్కడే ఆగిపోతాయి. రిషి అసలు ఏం చెప్తున్నాడో అర్థం కానట్లుగా చూస్తూ ఉండేసరికి, ఏం మాట్లాడుతున్నావు రిషి నువ్వు? నువ్వు చెప్తుంది నిజమా అని అడుగుతారు రాంబాబు గారు. ఆయన కింద ఉన్న భూమి కంపిస్తున్న ఫీలింగ్ వస్తూ ఉంటే ఇక గంభీరమైన స్వరంతో, అవును అంకుల్, వీరేంద్రారెడ్డి మా నాన్న అని రిషి చెప్పగానే షాక్ కొట్టినట్లుగా బిగుసుకుపోతాడు ఆయన. నువ్వు మా వీరేంద్ర కొడుకువా అని అడుగుతారు. అక్కడే ఉన్న కృష్ణవేణి గారు కూడా ఒక్కసారిగా, అవును, మా నాన్నకి మీకు ఏంటి సంబంధం, మా నాన్న ఫోటో ఎందుకని ఇక్కడ ఉంది అని రిషి అడుగుతూ ఉండేసరికి, ఇప్పుడు గతం తవ్వాల్సిన అవసరం లేదు, వాటన్నిటికీ నా దగ్గర సమాధానం లేదు, మీ నాన్నని అడిగి వెళ్ళి అని అంటారు రాంబాబు గారు. సరే, దానికి మీరు సమాధానం తర్వాత చెప్దురు, అందులో ఉన్న మా అమ్మ గురించి చెప్పండి, మా అమ్మకి మీకు ఏంటి సంబంధం అని కళ్ళ వెంబడి జలపాతంలో కారిపోతున్న నీళ్లను తుడుచుకుంటూ అడుగుతుంది నేత్ర. ఇప్పటికే రిషి అడిగిన దానికి షాక్ కొట్టినట్లుగా అనిపిస్తూ ఉంటే అసలు నేత్ర ఏం అడుగుతుందో కూడా అర్థం కాకపోతే, మీ అమ్మనా అని అడుగుతారు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి రాంబాబు గారు. అవును, మీకు వీరేంద్ర మావయ్యకి మధ్యలో నిలబడింది మా అమ్మే. మా అమ్మ ఫోటో మీ దగ్గర ఎలా ఉంది? మా అమ్మకి మీకు రిలేషన్ ఏంటి? మా అమ్మ నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా మనకి ఎవరూ లేరు అని చెప్తూనే నన్ను పెంచింది. తను చనిపోయేటప్పుడు కూడా ఒంటరి అని మాత్రమే భ్రమలో నేను ఉన్నాను. కానీ కానీ మాకు మీ అమ్మకి ఏంటి సంబంధం చెప్పండి అని నేత్ర అడుగుతూ ఉంటే ఇంకా అక్కడే కోల్పడిపోతారు ఒక్కసారిగా రాంబాబు గారు. పరుగున వెళ్ళి రిషి ఆయన్ని పట్టుకుని, అంకుల్ జాగ్రత్త అంటూ పట్టుకోగానే అప్పటికే ఆయన గుండెల్లో నొప్పి స్టార్ట్ అవడంతో ఒక్కసారిగా ఆయనకి చెమటలు పట్టేస్తాయి. అంకుల్, అంకుల్ బానే ఉన్నారా మీరు అని రిషి అడుగుతూ ఉండేసరికి ఆయన స్పృహ కోల్పోతే వెంటనే ఆయన పరిస్థితి కొంచెం సీరియస్ అని అర్థమై హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఏమండి, ఏమండి అంటూ ఏడుస్తారు కృష్ణవేణి గారు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు సుష్మాకి అసలు. ఐసీయూలోకి తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్స్ కాసేపటికి బయటకు వచ్చి, ఆయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది కదా, ఏమైనా షాకింగ్ న్యూస్ చెప్పారా అని అడగడంతో రిషి సారీ డాక్టర్ అని చెప్తాడు. ఇట్స్ ఓకే, పర్వాలేదు, ఒక 1 అవర్లో మీరు ఆయన్ని చూడొచ్చు, కానీ ఫర్దర్ ట్రీట్మెంట్ సిటీలో చేయాల్సి ఉంటుంది, అక్కడికి తీసుకుని వెళ్ళండి అని చెప్తారు డాక్టరు.
అక్కడే ఏడుస్తూ ఉన్న కృష్ణవేణి గారి దగ్గరికి వెళ్ళి సారీ ఆంటీ అని చెప్తాడు రిషి. తను అడగడం వల్లే ఆయనకి ఇలా అయిందని ఫీల్ అవుతూ ఆవిడ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ ఇందులో నీ తప్పేమీ లేదు బాబు అని అనగానే ఆంటీ ఏంటి ఇదంతా అసలు? మా నాన్నకి మీకు సంబంధం ఏంటి? నేత్ర వాళ్ళ అమ్మగారి ఫోటో మీ దగ్గర ఎందుకుంది అని ఆ విషయం అడుగుతూ ఉంటే నువ్వు నన్ను దయచేసి అవేమీ అడగొద్దు బాబు అని చెప్తారు ఆవిడ. రిషి గారు నాన్నని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి అని చెప్పారు కదా డాక్టర్ అని సుష్మ ఏడుస్తూ చెప్తూ ఉంటే అన్నయ్య వచ్చాక తీసుకువెళ్దాం అమ్మ అని చెప్తుంది కృష్ణవేణి గారు. అమ్మ అన్నయ్య రావడానికి టైం పడుతుంది, ఈ లోపే షిఫ్ట్ చేస్తే బెటర్ కదా అంటుంది సుష్మ. ఆంటీ నేను చూసుకుంటాను అని రిషి చెప్పడంతో అందరూ ప్రయాణం అవుతారు అక్కడి నుండి. కాసేపటికి ఐసీలో నుంచి రాంబాబు గారికి ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తాడు డాక్టర్ అర్జున్. ఎలా ఉంది అని అడుగుతాడు రిషి కంగారుగా ఆయన్ని చూస్తూ. ఈజ్ ఓకే, షాకింగ్ విషయం తెలియటం వలన అలా అయ్యింది. నౌ ఈజ్ ఆల్ రైట్. ఇక్కడే ట్రీట్మెంట్ 1 వీక్ తీసుకుంటే సరిపోతుంది అంతే, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పిన తర్వాత థ్యాంక్స్ రా అర్జున్ అని అంటాడు. అబ్బా మనలో మనకి ఎందుకులే గాని ఇంతకీ ఎవరు ఇతను అని అడుగుతాడు అర్జున్ వాళ్ళని చూస్తూ. అదే తెలుసుకునే ప్రాసెస్ లోనే ఇదంతా జరిగింది అని రిషి చెప్పగానే అవునా సరే అంటాడు అర్జున్. రిషి బావా మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది వేద. ఏ వేద ఎలా ఉన్నవరా అంటూ రిషి ఆమె తల నివురుతూ అడగగానే నేను బాగున్నాను బావా, మీరేంటి సడన్ గా ఇక్కడ ప్రత్యక్షమయ్యారు? అన్నయ్య రిషి బావ వాళ్ళు వస్తున్నారని ఒక మాట కూడా చెప్పలేదు అని అడుగుతుంది కాలేజ్ నుంచి హాస్పిటల్కి వచ్చిన వేద వాళ్ళ అన్నయ్య అర్జున్ని. కృష్ణవేణి గారికి ధైర్యం చెప్పి అక్కడికి వచ్చిన నేత్రకి వాళ్ళెవరో అర్థం కాక చూస్తూ ఉంటుంది. నేత్ర ఎలా ఉన్నారా ఆంటీ, ఇప్పుడు పర్వాలేదా అని అడగగానే ఓకే రిషి గారు అని చెప్తుంది. అర్జున్ అప్పటికే మ్యారేజ్ ఫొటోస్ చూసి ఉండడంతో గుర్తుపడితే నేత్రకి వాళ్ళెవరో తెలియకపోవటంతో ఎవరు అన్నట్లుగా చూస్తుంది. అర్జున్ వేదాల వైపుకు హాయ్ సిస్టర్ అని అంటాడు. డాక్టర్ అర్జున్ నేత్రకి హాయ్ చెప్తూ బావా అక్క కదా అని వేద ఎగ్జైటింగ్ గా అడుగుతూ ఉంటే అవును అంటాడు రిషి. అక్క మీ పిల్లలు చూశాను మిమ్మల్ని, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. కాలేజ్ ఉండడంతో హడావిడిలో కుదరలేదు, ఈ మధ్య ఊరికి రావలేదు. అన్నయ్య మీ మ్యారేజ్ కూడా రాలేదు తెలుసా, డాక్టర్ అంటే అంతేనేమోలే. అన్నయ్య నువ్వు రాలేదు కదా మ్యారేజ్ కి, ఇప్పుడు ఏం చెప్తావు రిషి బావకి అని వేద మాట్లాడుతూ ఉంటుంది. నేత్ర ఈస్ డాక్టర్ అర్జున్, ఈ హాస్పిటల్ అర్జున్ వాళ్ళదే, షీజ్ వేద అన్నట్టు వీళ్ళెవరో చెప్పలేదు కదా అని చెప్తాడు రిషి. మన శివపార్వతి చిన్నమ్మ ఉన్నారు కదా, వాళ్ళ అన్నయ్య వాళ్ళ అబ్బాయి అమ్మాయి. అవునా, హలో అర్జున్ గారు అని చెప్తుంది నేత్ర. అర్జున్ ఏసి తెలియక నీకంటే పెద్దవాడినే నేత్ర నేను అంటాడు అర్జున్ కలుపుకోలుగా. సరే అన్నయ్య అంటుంది నవ్వుతూ. సాంబిరెడ్డి శివపార్వతి గాళ్లకు పిల్లలు లేరు. రిషేంద్ర, మహేంద్ర, ప్రియ, అర్జున్, వేద వీళ్ళని సొంత బిడ్డల్లా చూసుకుంటారు. పిల్లలు కూడా వాళ్ళని అలాగే ట్రీట్ చేస్తారు తల్లి తండ్రుల్లా. ఇంతలో వేదాకి కాల్ రావడంతో పక్కకి వెళ్ళి జస్ట్ ఏ మినిట్ అక్క అనుకుంటూ వెళ్ళి హలో అత్త, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాం, నువ్వే కాల్ చేసావా అని చెప్తుంది శివపార్వతి గారితో. నా గురించా? ఈ అత్త నీకు అంత తొందరగా గుర్తుకు రాదు కదా, అయినా హైదరాబాద్ లో ఉన్నామని చెప్పినా ఏదో 4 రోజులకు ఒకసారి వచ్చి వెళ్తున్నావు కానీ డైలీ రావాలని కూడా తెలీదా? ఈ అత్త బెంగ పెట్టుకుంటుందని కూడా లేదు నీకు, అంతేలే అని మాట్లాడుతూ ఉంటారు శివపార్వతి గారు. చూద్దాం ఇటు వేద, అర్జున్, రాంబాబు గారు, కృష్ణవేణి గారు వీళ్ళ రిలేషన్ ఏంటో.